నెక్స్ట్ మంత్ 7వ తారీఖు నుంచి 17 వరకు 4 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి జూబ్లీ హిల్స్ టెంపుల్లో. ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకు అన్ని సౌకర్యాలు అన్నీ చేకూర్చాము. ఈ బ్రహ్మోత్సవాలకు చైర్మన్ గారిని, ఈఓ గారిని కూడా పిలిచాము. వాళ్ళు కూడా అటెండ్ అవుతారు ఏదో ఒక రోజులో. ఐదో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన ఐదో రోజు గరుడ సేవ ఉంటుంది. 9వ రోజు పుష్పయాగం, చక్రస్నానం. 10వ రోజు పుష్పయాగం. మా డిప్యూటీ ఈఓ గారు మాట్లాడుతున్నారు. ఇది టోటల్ 10 days, 7th to 17th, March 7 to 7. అలంకరణ ప్రతి మార్నింగ్ ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ ఒకలాగా ఉంటుంది. మార్నింగ్ వాహనం ఉంటుంది, ఈవినింగ్ ఒక వాహనం ఉంటుంది. టైం వచ్చేసి 8 AM to 9 AM మార్నింగ్, నైట్ ఏమో 8 PM to 9 PM. ఎలా జరుగుతుందో అలాగనే ఇక్కడ తిరుమల నుంచి అర్చక స్వాములు వచ్చి ఇక్కడ నిర్వహిస్తారు. తిరుమలకి వెళ్ళి బ్రహ్మోత్సవాలు అందరూ చూసుకోలేరు కాబట్టి ఇది ఇక్కడ తిరుమలలో ఎట్లా జరుగుతుందో అదే రెప్లికాతో ఇక్కడ జరుగుతుంది మొత్తము. ఇక్కడ లడ్డు వడ సేల్స్ కానీ అలంకరణ కానీ అంతా అక్కడి నుంచే వచ్చి ఇక్కడ చేస్తారు. కాబట్టి ఇక్కడ భక్తులు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో వెళ్ళి చూసుకోలేనటువంటి వాళ్ళు ఇక్కడ మొత్తం వచ్చి సంతృప్తిగా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవుడి ఆశీస్సులు పొందవచ్చు. ఇది ఇక్కడ మార్నింగు 8 o'clockకి ఒక వాహనము, అంటే ఇంపార్టెంట్ వాహనమ్స్ వచ్చి ధ్వజారోహణము ఫ్రైడే ఉంటుంది. గరుడ సేవ వచ్చి 12వ తారీఖు ఉంటుంది. రథోత్సవం వచ్చి 15వ తారీఖు, చక్రస్నానం 16వ తారీఖు, పుష్పయాగం 17వ తారీఖు ఉంటుంది. ఇది మామూలు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 వాహనాలు ఉంటుంది. 8 o'clock మార్నింగ్, ఈవినింగ్ 8 o'clock ఉంటుంది. వినయ్ ఒక్క నిమిషం. సార్ దిస్ వే. స్ట్రైట్ చూడండి సార్, ఇక్కడ స్ట్రైట్ చూడండి.